రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నేడు రైతులు కన్నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచంద్రరావు తీవ్రంగా విమర్శించారు. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా చింతపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన వడ్ల కుప్పల్ని పరిశీలించారు. అక్కడ రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు వడ్లు మక్కల్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 45 రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రారంభించకపోవడం అత్యంత విచారకరమన్నారు. ప్రభుత్వం కావాలని కొనుగోలులో ఆలస్యం చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు కేతవత్ లాలు నాయక్, గంగిడి మనోహర్ రెడ్డి, కళ్యాణ్ నాయక్, మండల నాయకులు పాల్గొన్నారు. దీనిపైన ఎటువంటి ఒక కనువిప్పు కాలేదు, చర్య కూడా తీసుకునేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కలెక్టర్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సమాచారాన్ని సేకరిస్తారు. ఎన్ని ఎకరాలకు ధాన్యము పండిస్తున్నారు, ఎన్ని వరి పండిస్తున్నారు, ఎన్ని మక్క పండిస్తున్నారు, ఎంత వారికి క్రాప్స్ వస్తున్నాయి, పంట ఏ విధంగా ఉన్నది అనేది వాళ్ళకు ఉంటుంది, అంచనా ఉంటుంది. ప్రభుత్వంలో పంపిస్తారు. మరి అటువంటి ఒక తయారీ ఏం లేనట్టుంది ప్రభుత్వానికి. ఏడాది నుంచి తయారీ చేసుకోవాలి. రైస్ మిల్లర్స్తో మాట్లాడాలి, లారీలు మాట్లాడాలి, ఐకేపీ సెంటర్ దగ్గర కాంటాలు ఏర్పాటు చేయాలి, రైతులకు బోరీలు ఇవ్వాలి, దబ్బడము సుతులి ఇవన్నీ కూడా ఉంటాయి, కాంటా ఉంటుంది. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 45 రోజుల నుంచి రైతు ఇక్కడ కూర్చున్నాడు పాపం. 45 రోజుల నుంచి వారి యొక్క ఏదైతే ధాన్యం పండించిన కుప్పలన్నీ కూడా పెట్టున్నాయి. ఎన్నోసార్లు అకాల వర్షాలు వచ్చినాయి. కొన్ని కుప్పలకు టార్పాలిన్ కూడా లేవు. అది మగ్గి వానలో తడిచి మాయిశ్చర్ ఏర్పడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంతో ధాన్యం ఒక రేటు కూడా పడిపోతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క బృందం ఈరోజు తిరుగుతున్నదంటే కలెక్టర్లతో ప్రెషర్ పెట్టించేసి వాళ్ళు బలవంతంగా ఎన్ని ఎత్తు లిఫ్ట్ చేయాలని లిఫ్ట్ చేస్తున్నారు. ఇంకా అట్టబడి దాదాపు 250 కుప్పలు ఉన్నాయి ఇక్కడ. మేము చూసాం, మీరు కూడా మాతో వచ్చారు. ఎప్పుడు కొంటారు? మార్చి 25 ఆ ప్రాంతంలో కొనాల్సినటువంటి ఈ కుప్పలు ఈరోజు వీళ్ళు కొనుగోలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన 25 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఒక నెల ఆలస్యం చేశారు. ఇది మొట్టమొదటి పొరపాటు యొక్క ప్రభుత్వాన్ని. దాని తర్వాత కొనుగోలు చేసేటప్పుడు కూడా ఆ కొనుగోలు కేంద్రాలు టార్పోలిన్ లేవు, అమాలీలు లేరు. అదేవిధంగా రైస్ మిల్లులకు పంపించే దాంట్లో ప్రతి ఒక్క బస్తాకు 4 కేజీల ఏదైతే ధాన్యం ఉందో దాన్ని తగ్గిస్తున్నారు బస్తాకు. ఈ విధంగా వాళ్ళు తగ్గించేటటువంటి ఒక 41 కిలో ఉన్నటువంటి ఒక బోరిని 4 కిలో దాంట్లో తగ్గించేసి రైతుకు నష్టం చేస్తూ ఉన్నారు. అక్కడ అమాలీ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లే, రైతులే ఇస్తూ ఉన్నారు. బోరీలు సప్లై చేయలే. మేము మన కొన్ని చూడకపోతే రాత్రి 4 గంటలకు తెల్లవారుజామున వచ్చి బోరీలు అందరూ తీసుకోపోండి అని చెప్తా ఉన్నారు మన కుల్కచర్లలో. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, వాళ్ళ రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మంత్రివర్గం ఏం చేస్తూ ఉంది. ఊరికే ఢిల్లీకి పోవడం రావడం కాదు కదా మేము ముఖ్యమంత్రి అయింది. రైతు గోస కూడా మీరు పట్టించుకోవాలి. ఈరోజు రైతులతో మేము మాట్లాడాము. ఇక్కడ ఈ యొక్క పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నిన్న పడినట్టు అకాల వర్షానికి కూడా చాలా దానం తెచ్చిపోయింది. ఒక వరే కాదు, మక్క, ఇక్కడ కూడా మక్క ఉన్నది. మక్క రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పారు 10 రోజుల నుంచి ఇక్కడ మక్క కుప్పలు పడి ఉన్నాయి. ఇక్కడ కూడా జొన్న, మక్క, సన్ఫ్లవర్, ఈ జిల్లాలో సన్ఫ్లవర్ లేకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా ఈరోజు రైతులు వారు పండించినటువంటి ఒక పంట ఎంతో ఆశతో అగ్రికల్చర్ కమిటీ పిఎస్సి మార్కెట్ తీసుకొచ్చి ఐకేపీ కేంద్రాలు తీసుకొచ్చి అది అమ్ముడు పోకపోతే రైస్ మిల్లర్లకు ఒత్తిడితో తక్కువగా అమ్ముతే ఎంఎస్పీ నరేంద్ర మోదీ గారు ఎంఎస్పీ పెంచారు. ఈ యొక్క రాష్ట్రము దానికి కుమ్మక్కై దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులకు రాకుండా. కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆఖరి ధాన్యం దాకా, ఆఖరి గింజ దాకా కొంటామని. మళ్ళీ ఈరోజు కొనలేక కేంద్ర ప్రభుత్వం మీద అబాటాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మీరు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తారో ఆ ప్రొక్యూర్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. మీరు ఎంత ధాన్యం కొంటే
అంత ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం మీకు రీఇంబర్స్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు కొనేటటువంటి మీకు సౌకర్యాలు లేవు. ఇక్కడ కొనేటటువంటి మీకు చిత్తశుద్ధి లేదు. రైతులు బాధపడుతుంటే మీరు ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. రైతుల విషయంలో ఎవరు పట్టించుకోలేదు మీ వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా కనువిప్పి చేసి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి రైతుల బాధను అర్థం చేసుకొని రైతుల్ని ఆదుకోవాల్సిందిగా, రైతుల ఏదైతే ధాన్యం ఉందో